హలో అందరికీ. ఏంటి ఇంకా భోంచేయలేదా? ఏంటోనండి ఈరోజు ఆకలిగా లేదు అని అనేవాళ్ళకి ఈ రెసిపీ అండి. అదే పుదీనా నిల్వ పచ్చడి. ఈ పుదీనా నిల్వ పచ్చడి రోజు ఒక ఫస్ట్ ముద్దలో ఈ పచ్చడి కలుపుకొని తినండి. ఎవరైనా సరే ఆకలి ఆకలి అనాల్సిందే. ముందుగా పుదీనాని శుభ్రంగా ఒలిచి కడిగి బెజ్జాల గిన్నెలో వేసుకొని నీళ్ళంతా వడలనిచ్చేయండి. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసి ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను, సాయిపప్పు 2 టేబుల్ స్పూన్లు, 75 గ్రాములు ఎండుమిర్చిని వేసి రోస్ట్గా వేయించేసుకోండి. ఇలా వేగిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇందాక మనం 2 కట్టలు పుదీనాని చక్కగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి గుప్పెడు అయ్యే వరకు వేయించేసుకోండి. అలాగే మిక్సీ జార్లో కారపొడి పట్టేసుకొని ఉంచుకున్నాం కదా, దాంట్లోకి చింతపండును కూడా యాడ్ చేసుకొని వేయించుకున్న పుదీనాను కూడా యాడ్ చేసి ఒక 10 గ్రాముల వరకు బెల్లాన్ని ఇష్టం ఉంటే యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసి 1కి 2 సార్లు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మీకు ఇష్టమైతే పోపు వేసుకోండి. అంతే, పుదీనా నిల్వ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. వీడియో ఛానల్లో ఉంది.